గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. రోజు ఇంట్లోని అలా పని చేసుకొని ఇంటి ముందు వాకలు కడుక్కొని సామాన్లు తోముకొని ఇంక ఇదే పని. ఎప్పుడు ఇంట్లో వండుకుంటామా, బయటని కూడా అలా ఇష్టమైనవి తింటూ ఉంటేనే కదా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలా డిసైడ్ అయిపోయి ఈ రోజైతే ఇంట్లో బిర్యానీ కాకుండా బయట బిర్యానీ కూడా కాకుండా నేనైతే కొంచెం వెరైటీగా చికెన్ నూడిల్స్ అయితే తిన్నాను. ఇక్కడ వచ్చేసి నేను తింటూ 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 ఉంటుండగా ఒక పక్షి అయితే వచ్చింది. దానికి చికెన్ వేస్తే మొదట అది తినలేదు, నూడిల్స్ కూడా తినలేదు, ఒక ఆనియన్ అయితే ఇష్టంగా తిని పక్కకైతే వెళ్ళిపోయిందనమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తింటుంటే ఒక నోరు లేని జీవి నా పక్కకు రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్గా జూకి వచ్చాము. అండ్ మా వైజాగ్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ జూకి రండి, చాలా బాగున్నది. కాకపోతే మా చిన్నప్పుడు చాలా యానిమల్స్ ఉండేవి, బట్ ఇప్పుడైతే అన్ని యానిమల్స్ లేవు. బయట అయితే ఒక జ్యూస్ అయితే తాగుదామని ఫిక్స్ అయ్యి మేమైతే జ్యూస్ అయితే తాగేసామన్నమాట. చాలా బాగుంది జ్యూస్ అయితే. అని చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలాగైతే ఈ డే మొత్తం హ్యాపీగా గడిచిపోయిందనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఎండ అయితే చాలా బాగా ఉంది. ఇంత ఎండలోని తలబాధ కూడా వస్తుంది నాకైతే. అండ్ చూస్తున్నారు కదా, ఒక దగ్గర అయితే కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయామన్నమాట. వావ్, నాకు పక్షులు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అండ్ అవైతే అలా చూసుకుంటూ ఉండాలని అనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ కూడా చాలా, ఇక్కడ చూస్తుంటే నిజంగా చెప్తున్నాను, నేను ఈ జూలో చూసిన అన్ని ప్లేసెస్లోని ఇది ద బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ మేమైతే వెళ్తూ ఉండగానే పెద్ద వర్షం వస్తుంది అక్కడ. ఈ వర్షంతో అయితే నిజంగా అందరూ తడిసిపోయారనమాట. పెద్ద వర్షం పడింది. మేమైతే మధ్యలో స్టక్ అవుతూ జనాలందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే బురదగా ఉండడం వల్ల. సో ఇక్కడ వచ్చేసి టైగర్ చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టే ఫుడ్ వల్ల అది నడవలేకపోతుందని నేనైతే అనుకున్నాను. అండ్ ఫైనల్గా టైగర్ని అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. నా వీడియోస్లో ఇంకా ఏమైనా కొత్తగా చెయ్యాలా, ఏదైనా చిన్న కామెంట్ పెట్టి చిన్న మెసేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకో టైగర్ అయితే వాటర్లో చక్కగా స్నానం చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వైట్ టైగర్, ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇదిగో వైట్ టైగర్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.